नाजरीन अस्सलाम वालेकुम। IAD टुडे के खबरनामे में आपका खैर मकदम करते हैं। आइए बढ़ते हैं तफसीलात की तरफ। रियासत तेलंगाना में अरसे दराज से चारों तरफ बहरान की कैफियत वाले माहौल में TSRTC के हड़ताली वर्कर्स की दोबारा हाजिरी ड्यूटी होने के सिलसिले में आखिरकार CM KCR ने बड़े ही ड्रामाई अंदाज में आज प्रगति भवन में दोपहर में काबीना की एक बैठक बुलाई और 5 घंटों की बैठक के बाद मीडिया को एक खुश आइन खबर दी गई कि 50,000 के करीब RTC वर्कर्स को हुकूमत की जानिब से माफ कर दिया गया है और उन्हें कल से रुजू बकार होना है। इसके अलावा उस बैठक में महकमे ट्रांसपोर्ट को सड़कों की तामीर के लिए 571 करोड़ का बजट भी जारी किया गया। साथ ही RTC के महकमे को फिलहाल 100 करोड़ के बजट की इजराई अमल में लाई गई ताकि दोबारा इसे कारकर्द बनाया जा सके। और हेलमेट और दीगर मामलात में परेशान हाल अवाम के लिए भी एक ऐलान किया गया, वो ये कि आने वाले 2 दिनों के बाद RTC बसेस के किरायों में 20 पैसे फी किलोमीटर का इजाफा कर दिया गया है। साथ ही ये भी बतलाया गया है कि TSRTC के हड़ताल के दौरान खुदकुशियां कर लेने वाले वर्कर्स के पसमंदगान में से किसी एक को मुस्तकबिल में गवर्नमेंट जॉब दिया जाएगा। इसके बाद CM KCR ने सियासी बसीरत को जबरदस्त अंदाज में बरकरार लाते हुए ये बतलाया कि रियासत के हर बस डिपो से वाबस्ता हर ओहदेदार से वो ज़ाती तौर पर मुलाकात करते हुए उनके मसाइल दरियाफ्त करेंगे। अब आगे से सारी यूनियंस को हटाते हुए हर जगह एक नई सोसाइटी कायम की जाएगी, क्योंकि यूनियन और सियासी जमातों के भड़काऊ में आकर RTC वर्कर्स के हड़ताल पर चले जाने के CM KCR के ज़ाती ख्याल को भी इस मौके पर पेश किया गया। దాంతోని మొత్తం రాష్ట్ర ప్రభుత్వం పక్షాన RTC పక్షాన నేను కార్మికులకు చెప్తా ఉన్నా, ఇప్పటికైనా మీరు రియలైజ్ కాండి, మీరు ఇంకా బదాల పడి ఖతమైపోతాం అనే అవసరం లేదు. RTCకి ఆదేశాలు ఇస్తాం. ఇప్పుడు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత మీ ద్వారా ముందు మెసేజ్ ఇవ్వాలని చెప్పి నేను ఎక్కడ కూడా వాళ్ళకి చెప్పలేదు, ఆర్డర్స్ కూడా ఇవ్వలేదు. క్యాబినెట్ అంటే ముందు మీకే చెప్తున్నాను, నేను కూడా మీతో షేర్ చేసుకుంటా ఉన్నా. అందరూ రేపు పొద్దుగాల హ్యాపీగా జాయిన్ కాండి, మీ డ్యూటీలు చేసుకోమని చెప్పి ఇప్పుడే 5 నిమిషాల్లో లిఖితపూర్వకమైనటువంటి ఉత్తర్వులు RTCకి ఇస్తాం. మీ సంస్థ బతకాలి, మీరు బతకాలని మేము కోరుతున్నాం. మా బిడ్డలోనే మొన్న చెప్పిన, మేము డూప్లికేట్ మోడల్ చెప్పాం, మాకు అలవాటు లేదు. పెద్దలు మీకెళ్ళి చెప్పుడు డూప్లికేట్ ముచ్చట్లు చెప్పాం. ఈరోజు హైకోర్టు చీజా గారు అడిగితే మేము డబ్బులు ఈయన 40 కోట్లను మేము ఇయ్యలే. ఆ రోజు నిజంగా కూడా పరిస్థితి మంచిగా లేదు, ఆర్థిక మాంద్యం ఉంది. అయినప్పటికీ కూడా ఈ 2 నెలలు మీరియాల సంస్థ ఆగం చేసుకొని మీ జీతాలు రాక, మీకు ఇప్పుడు జీతాలు లేక, మీ దగ్గర పైసలు లేక సంస్థ ఎంత ఉందా బ్యాలెన్స్ అని ఎండి నడితే 9 కోట్లు 10 కోట్లు ఉందని చెప్పిండు. 13 కోట్లు ఉందని చెప్పిండు. దానికి ఉన్నదే 13 కోట్లు. ఏం చేయాలి ఆయన? అందరూ పోయి జాయిన్ కానీ సంతోషంగా మీ ఉద్యోగాలు కాపాడుకోండి, మంచిగా బతుకుండ్రి. మిమ్మల్ని చెడిపోమని మేము చెప్తలేం. గవర్నమెంట్ నుంచి ప్రత్యేకంగా రేపు తెల్లారి వరకు ఒక 100 కోట్ల రూపాయలు కూడా ఇస్తాం. మళ్ళీ సంస్థ ఇంత మంచో చెడును మీరు ముందర పట్టడానికి, సంసారం నడుపుకోవడానికి, మీరు ముందర పోవడానికి ఇస్తాం. అంతవరకే ఊకోం. మేము బాధ్యత గల సంస్థ, బాధ్యత గల ప్రభుత్వంగా చెప్తా ఉన్నాం. మీకు ప్రజలకు నేను అప్పీల్ చేస్తా ఉన్నా, తెలంగాణ ప్రజలకు దయచేసి, మేము RTC ఛార్జీలు TRS ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కసారి పెంచినాం. గత 4-5 ఏళ్ళ నుంచి రూపాయి కూడా ఛార్జీ మేము పెంచలే. కానీ సంస్థ మనది, ఆ కార్మికులు మన బిడ్డలు, వాళ్ళు కూడా బతకాలి, వాళ్ళు మనలో భాగమే. కొంత ఛార్జీల భారం కూడా పెంచుతాం తప్పకుండా. కిలోమీటర్కు ఒక 20 పైసా పెంచినట్టయితే 752 కోట్ల అదనపు ఆదాయం వస్తుంది TSRTCకి. సంవత్సరానికి అదనపు ఆదాయం వస్తుంది, కొంత నష్టాన్ని పూడుస్తుంది. ఈ సాయం కూడా మేము చేస్తున్నాం. ఇప్పుడే ఆదేశం ఇస్తాం, లిఖితపూర్వకంగా RTC MDకి ఆదేశం ఇస్తాం. మీరు ఛార్జీలు పెంచుకోవచ్చు, మీరు ఛార్జీలు వచ్చే మండే నుంచి వసూలు చేసుకోవచ్చు. ప్రజలు కూడా మానసికంగా సిద్ధపడాలి కాబట్టి వచ్చే సోమవారం నుంచి ఛార్జీలు పెంచుకునే అధికారం కూడా RTC MDకి ఉత్తర్వులు కూడా జారీ చేస్తాం. తద్వారా ఈ ఆదాయాన్ని సమకూరుతుంది. తక్షణ సాయం కింద 100 కోట్లు ఇస్తాం ఇప్పుడు. అదేవిధంగా 750 కోట్లు అదనపు ఆదాయాన్ని సమకూర్చే మార్గం మేము చెప్తా ఉన్నాం. దీన్ని మళ్ళీ మీరు అలసుగా తీసుకుంటే మళ్ళీ మీరే మునుగుతారని నేను చెప్తున్నాను. బాధ్యత గల ముఖ్యమంత్రిగా, తెలంగాణ బిడ్డగా, మిమ్మల్ని మా బిడ్డలుగా భావించి మిమ్మల్ని రోడ్న పడైతే చెప్తా ఉన్నాం. జాయిన్ కాండి, మీకు ఎటువంటి కండిషన్లు మేము పెట్టాం. బస్సులు ప్రైవేట్ చేసాం. బస్సులు ప్రైవేట్ చేసినప్పుడు మేము అనుకున్నది వేరు, బయట ఈ సన్నాసులు ప్రచారం చేసింది వేరు.
యాక్చువల్లీ మాకు సంపూర్ణ అధికారం ఉంది. ఈరోజు మేము పెట్టచ్చు, మేము ఇయ్యచ్చు పర్మిషన్లు. అంత అర్జెంటుగా తెల్లారే పర్మిషన్లు ఇచ్చే అవసరం కూడా మాకేం లేదు. మేము ఏదో కక్షపూరితంగా సాధించేటువంటి ఉద్దేశాలు కూడా ప్రభుత్వానికి లేవు, అసలు ఆలోచన లేదు. ఇంకో మాట కూడా నేను చెప్తా ఉన్నా, ఇవ్వాల్సి వస్తే నన్ను రవాణా శాఖ మంత్రి గారు, మా ఆర్ఎండ్బి మినిస్టర్ గారికి అడుగులో లేదో తెలియదు, ఆయన ఆర్ఎండ్బి మినిస్టర్ నన్ను అడిగితే చెప్పినాం, మనం లాస్ట్ క్యాబినెట్లో కూడా అనుకున్నాం. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే, ఎందుకంటే మా మీద ఒక బాధ్యత ఉంటుంది. ఏం బాధ్యత? అది ఆర్టీసీ ద్వారా మరో ద్వారా ప్రజలకు రవాణా సదుపాయం అందుబాటులో ఉండాలి. ఇది గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు మధ్యప్రదేశ్లో మొత్తమే ఆర్టీసీ లేదు, 35,000 ప్రైవేట్ బస్సులకు పర్మిట్లు ఇచ్చారు. బీజేపీ పాలించే ఉత్తరప్రదేశ్లో 7,000, 9,000 ఆర్టీసీ ఉంటే 25,000 ప్రైవేట్ బస్సులు ఇచ్చారు. ఎందుకంటే రవాణా సదుపాయం అందుబాటులో ఉండాలి. లైక్ వైజ్ మేము కూడా ఏమనుకున్నామంటే, ఈ ప్రైవేట్ పర్మిట్ మనం ఇచ్చినట్టయితే ఎవరికి ఇద్దాం? మేము పెట్టుబడిదారులకు ఇవ్వదలుచుకోలే, సావుకారులకు ఇవ్వదలుచుకోలే. డబ్బను ఒకవేళ సంస్కరణలు తెస్తే ఆర్టీసీలో కొద్దిమంది ఎంప్లాయీస్ కనుక వాళ్ళు విఆర్ఎస్ తీసుకుంటే 4-5 కలిపి వాళ్ళకే ఇద్దాం అనుకున్నాం. ఈ పర్మిట్ కూడా అంత మ్యాగ్నానమస్ పోదామని మేము అనుకున్నాం, అంత గొప్పగా పోదామని అనుకున్నాం. మేము దురుద్దేశపూర్వకంగా ఆలోచన చేయలే. అది ఇప్పుడు వెంటనే పర్మిట్లు ఇచ్చి మిమ్మల్ని హ్యావక్ క్రియేట్ చేసి ఆ పని కూడా ప్రభుత్వం చేస్తలేదు. అయితే మీకు ఒక సలహా చెప్తున్నాం, మీకు మీ యొక్క ఉద్యోగ భద్రత, మీకు హరాస్మెంట్ లేకుండా యాజమాన్యం నుంచి సేఫ్టీ వాళ్ళు మీరు కోరుకోవడంలో తప్పులేదు, అంతవరకు ఉంటే తప్పులేదు. కానీ క్రమశిక్షణ రాహిత్యంతో మేము చెడగొడతా ఉంటాం, మీరు కాపాడండి అంటే దేశంలో మిమ్మల్ని భగవంతుడు కూడా కాపాడు. ఒక పెద్దన్నగా, నేను తెలంగాణ బిడ్డగా మిమ్మల్ని కాపాడే ఉద్దేశం నాకుంది. వెరీ షార్ట్ పీరియడ్లో, నెక్స్ట్ 5-6 డేస్లో నాకు ఢిల్లీ కూడా పోవాల్సిన అవసరం ఉంది. నేను ప్రధానమంత్రి గారిని కలవాలా, బహుశా థర్డ్ పోతున్నాం మరి, నేను అక్కడ తెలియదు, నాకు ఐడియా లేదు. రేపటికి ఫైనల్ అవుతుంది. ప్రైమ్ మినిస్టర్ గారికి అపాయింట్మెంట్ వచ్చి కూడా ఉంటుంది. మనకు ఐఏఎం గురించి ఒక ఫైల్ ప్రాసెస్ అని నేను తెలిసింది, అది కూడా అక్కడ నేను చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను ఢిల్లీ వెళ్ళేలోకి కానీ లేదా వెలువెచ్చిన తెల్లారమన్నాడు కానీ నెక్స్ట్ 1 వీక్ లోపు ఈచ్ డిపోకు 5 మంది కార్మికుల మించి నేనే స్వయంగా మాట్లాడతాను. ఇక్కడికి ప్రగతి భవన్కి పిలిపించి జనహితలో వాళ్ళతో మాట్లాడి కంప్లీట్గా అసలు ఏం జరుగుతూ ఉంది నేనే స్వయంగా వాళ్ళకి చెప్తాను. ఈ యూనియన్ వాళ్ళు చెప్తున్నారో లేదో నాకు అది డౌట్. అసలు వాళ్ళ ఆర్థిక పరిస్థితి గురించి, వాళ్ళ నిజమైన పరిస్థితుల గురించి, వాళ్ళ రిటైర్ అయిన బస్సుల గురించి కింద ఉన్న కార్మికులకు తెలుసా తెలియదా? ఈ యూనియన్ల నిశాల వాడు కొట్టుకొని పోతున్నారా నాకు తెలియదు. అందుకోసం ఇప్పుడు ఎండీకి ఆదేశం ఇస్తాం, రేపు కానీ ఎల్లుండి కానీ 50,000 మంది కార్మికులు ఉన్నారు, 49,000 మంది. ఈ ఇంతకుముందు మాకు ఏదైతే క్యాబినెట్లో ఇచ్చిండ్రో ఫైనాన్షియల్ స్టేటస్, బస్సు స్టేటస్ ఆఫ్ ఆర్టీసీ యొక్క ఆర్థిక పరిస్థితులు, ఆర్టీసీ యొక్క బస్సుల కండిషన్లు, ఆర్టీసీ యొక్క మంచి చెడ్డలు, ఆర్టీసీకి ఉన్న అప్పులు, అంశాలు అన్నిటికి సంబంధించినటువంటి ఈ డాక్యుమెంట్ను తెలుగులో ప్రింట్ చేసి మొత్తం ఎంతమంది కార్మికులు ఉన్నారో ప్రతి కార్మికునికి ఇస్తాం. చదువుకోండి, మీరు వాస్తవాలు తెలుసుకొని మీరు మెంటల్గా ప్రిపేర్ అయ్యి నేను పిలిచే మీటింగ్కు రాండి. ఇక్కడ అందరం కలిసి మంచిగా మాట్లాడి భోంచేసి ఒక నిర్ణయం తీసుకుందాం. మేము ప్రభుత్వంగానే తీసుకోవాలి, మేమే కర్రపెత్తనం, మాకు అర్థం లేదు. ఎట్లా నడవాలి మరి, ముందరికి ఎట్లా నడవాలి ఆర్టీసీ? మేము 2 స్టెప్పులు తీసుకున్నాం, మిమ్మల్ని రీజాయిన్ చేసుకున్నాం, టికెట్ ఛార్జ్ పెంచినాం, ఒక 750 కోట్ల. महाराष्ट्र के सियासी बहरान के चलते अभी इसमें कुछ कमी वाक़ई हो गई है और सालों से ठाकरे खानदान जो सियासत की पुष्पनाई करने में शोहरत रखता था, अब उस खानदान के उद्धव ठाकरे ने रियासत के वज़ीर आला के हैसियत से हलफ ले लिया है। मुंबई के शिवाजी पार्क में एहतमाम करदा एक पुरतकल्लुफ तकरीब में शिवसेना के चीफ उद्धव ठाकरे ने अपनी साथी पार्टी बीजेपी से बेजार होकर नई हदबंदियां कायम करते हुए कांग्रेस और एनसीपी के इश्तराक से बीजेपी पार्टी को दूर कर दिया और खुद हलफ लेने के साथ साथ 6 दीगर एमएलएस को भी विज़रा के जुमरे में शामिल कर लिया है। जबकि मुतनाज़िया बन जाने वाले एनसीपी के लीडर अजित पवार ने आज के मौके पर हलफ लेने से इनकार किया, लेकिन एनसीपी के छगन भुजबल और जयंत पाटिल ने कोई रिस्क नहीं लिया और वो वजीर बन गए हैं। बहरहाल अभी तो लगता है कि सियासी बहरान पर काबू पा लिया गया है, लेकिन वाज़ेह रहे कि बीजेपी पार्टी ने हालिया पार्लिमानी इंतखाबात में जबरदस्त चमत्कारी जीत हासिल करके सारी दुनिया को हैरान करके रख दिया था। मी छत्रपती शिवाजी महाराजांना वंदन करून आणि माझ्या आई वडिलांचे स्मरण करून मी उद्धव बाळासाहेब ठाकरे
ईश्वर साक्ष शपथ घेतो की कायद्याद्वारे स्थापित झाले आहे अशा भारतीय संविधानाबद्दल मी खरी श्रद्धा व निष्ठा बाळगेन. मी भारताची सार्वभौमता व एकात्मता उन्नत राखीन. मी महाराष्ट्र राज्याचा मुख्यमंत्री म्हणून माझी कामे निष्ठापूर्वक व शुद्ध बुद्धीने पार पाडीन आणि संविधान व कायदा यानुसार सर्व तऱ्हेच्या लोकांना मी निर्भयपणे व निस्पृहपणे तसेच कोणाच्याही विषयी ममत्वभाव किंवा आकस न बाळगता न्याय वागणूक देईन. मी उद्धव बाळासाहेब ठाकरे ईश्वर साक्ष शपथ घेतो की महाराष्ट्र राज्याचा मुख्यमंत्री म्हणून माझ्या विचारार्थ आणली जाईल किंवा मला ज्ञात होईल अशी कोणतीही बाब असा मुख्यमंत्री म्हणून माझी कामे यथायोग्य पार पाडण्यासाठी आवश्यक असेल ते खेरीज करून एरवी मी कोणत्याही व्यक्तीला किंवा व्यक्तींना प्रत्यक्षपणे व अप्रत्यक्षपणे कळवणार नाही किंवा त्यांच्याकडे उघड करणार नाही. So that's a big moment there for Shiv Sena and Uddhav Thackeray himself being sworn in as Maharashtra. इंसानी तारीख गवाह है कि कुदरत भी उस वक्त मेहरबान होती है जब कोशिशें इंसान लगन दिखाती है. आज तेलंगाना की राजधानी शहर हैदराबाद के नारायणगुड़ा चौराहे के पास रियासत की जनजातियों से ताल्लुक़ रखने वाली के गौतमी का एक पिज़्ज़ा सेंटर लगाने का ख्वाब पूरा हो गया. यही नहीं, वो टीआरएस हुकूमत जिसने सैकड़ों आरटीसी वर्कर्स को दोबारा नौकरियों पर लेने से इनकार कर दिया था, इस हुकूमत के वर्किंग प्रेसिडेंट केटीआर ने इसका इफ्तिताह करके अवाम को समझाने की कोशिश की कि हुकूमत जनजातियों को कितना चाहती है. इस मौके पर जीएचएमसी के कई ओहदेदार भी इस इफ्तिताहिया तकरीब में मौजूद थे. क्या आपने उम्रा का इरादा कर लिया है? तो फिर अकबर ट्राइबल सर्विसेज को तरजीह दें. हज उम्रा करने वालों के लिए क्वालिटी सर्विस ऐसी कि आप मुद्दतों भुला ना पाएं और इंडिविजुअल्स की सहूलत भी. इंटरनेशनल और डोमेस्टिक एयर टिकटिंग, वीजा इंडोर्समेंट, विजिट वीजा, इमिग्रेशन और पासपोर्ट ऑनलाइन की सहूलत भी दस्तियाब है. हर माह उम्रा के 2 ग्रुप्स रवाना होंगे. मक्के शरीफ और मदीने मुनव्वरा में बिल्कुल करीब क़याम. तीनों वक्तों पर हैदराबादी ग़िज़ाएं, लग्जरी होटल में क़याम, एसी बसें, ज़ियारतों की सहूलतें, आपके सफ़र से जुड़ी तमाम ज़रूरी उमूर की बेहतर से बेहतर खिदमात की पेशकश लिए. मैनेजिंग डायरेक्टर सैयद शाह मुजाहिद हुसैनी, अकबर ट्राइबल सर्विसेज, सालार जंग कॉम्प्लेक्स, दीवान देवड़ी, हैदराबाद. तेलंगाना बीजेपी पार्टी के सदर डॉक्टर के लक्ष्मण ने आज एक तकरीब में पटनचेरू के बहुत सारे तेलुगु देशम पार्टी के कारकुनों का अपनी पार्टी में इस्तकबाल करते हुए शामिल किया और बतलाया कि टीआरएस हुकूमत हर महाज पर नाकाम साबित हुई है और अब इसे हुकूमत करने के अलावा किसी बात का ख्याल नहीं है. तभी तो 50,000 आरटीसी वर्कर्स को बेयारो मददगार छोड़ दिया गया है. और तो और रियासती हुकूमत मरकजी इमदाद का भी बेजा इस्तेमाल कर रही है जो कि रैतू बंधु और लोन वेवर स्कीम के लिए जारी किए गए थे. ऐसे में रियासती अवाम अब बीजेपी की जानिब राग़िब हो रही है, जिससे साबित हुआ कि अब पीएम मोदी की क़ियादत पर एतमाद किया जाना शुरू हो गया है. అది ఒక బీజేపీలో మాత్రమేని
ఇది స్పష్టమవుతా ఉన్నది. అన్ని పార్టీలకు సంబంధించిన ప్రముఖులు, వాటితో పాటు సమాజంలో ఉన్నటువంటి మేధావులు, తటస్థులు, ప్రజా సంఘాల నాయకులు అందరూ కూడా బీజేపీ వైపు చూస్తున్నారంటే గత 5 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ యొక్క జనరంజక పాలన పట్ల మొగ్గు చూపడమే కాకుండా వారు తీసుకుంటున్న నిర్ణయాలు, చేపడుతున్న అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో పాటు చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయాల వల్ల కూడా ప్రజలు ప్రభావితమై పార్టీలో చేరుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా నరేంద్ర మోడీ యొక్క పనితీరుతో పాటు రాష్ట్రంలో కేసీఆర్ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలు, వారు అవలంబిస్తున్నటువంటి నిరంకుశ నియంత్రిత పోకడల పట్ల విసిగి చెందిన ప్రజానీకం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా విస్మరించి ఏ రకంగా ఈరోజు ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పుల పాలు చేసి అన్ని వర్గాల ప్రజల పట్ల ఒంటెద్దు పోకడలు, ఏకపక్ష నిర్ణయాలు, తను చెప్పిందే వేదంగా ఈ సంవత్సర కాలంలో రెండోసారి ప్రజలు తీర్పిచ్చిన తర్వాత క్రమేణా కేసీఆర్ యొక్క గ్రాఫ్ పడిపోవడం, ఆర్టీసీ కార్మికుల సమ్మె కానీ, అంతకుముందు ఇంటర్మీడియట్ విద్యార్థుల యొక్క ఆత్మహత్యలు, రైతాంగం యొక్క మరి కష్టాలు చూస్తూ ఉంటే ఎన్నికల ముందు హడావుడిగా ప్రకటించిన రైతు బంధు ఈరోజు దాదాపుగా ఆ పథకాన్ని బంద్ చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. రైతు రుణమాఫీ అటకెక్కించారు. 2 పడకల గదుల ఇల్లు ఈరోజు ఊసేలేదు. పైపెచ్చు కేంద్రం ఇచ్చే నిధులన్నీ కూడా దారి మళ్లిస్తూ ఒకవైపు రైల్వే ప్రాజెక్టులన్నీ కూడా కేంద్రం నిధులు మంజూరు చేసి ఆ యొక్క పథకాలు ఈరోజు ప్రారంభ దిశలో రాష్ట్రం యొక్క వాటా కల్పించకపోవడం వల్ల ఈరోజు అవన్నీ కూడా అర్ధాంతరంగా ఆగిపోయే ప్రమాదాలు. అనేక పర్యాయాలుగా కేంద్రం రాష్ట్రానికి లేఖలు రాస్తున్నప్పటికీ మీ వంతు వాటా సమకూరిస్తే కానీ ఈరోజు మరి ఈ యొక్క ప్రాజెక్టులు, పథకాలు ముందుకు పోయే పరిస్థితి లేదంటే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్లు కేటాయిస్తే 1000 కోట్లు కేంద్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు మీద ఇల్లు మంజూరైన కేంద్రం నిధులు ఇచ్చింది. 2 పడకల గదుల ఈరోజు ఇళ్ల నిర్మాణం అటకెక్కింది. ఈ రకంగా కేంద్రం ఈ రాష్ట్రానికి కల్పించినటువంటి నిధులన్నీ కూడా వృధా ప్రయాసగా మారిపోతున్నాయి. మొత్తం ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసి ఈరోజు కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆర్టీసీ కార్మికుల సమ్మె కూడా, ఆర్టీసీ కార్మికుల సమ్మె ఏ రకంగా ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు వాళ్ళందరూ కూడా ఎంతో గంపెడు ఆశతో रियासत तेलंगाना की लेडी गवर्नर डॉक्टर तमीला साई ने आज राजभवन में देही इलाके की साकिन एक 5वीं जमात की मासूम तालिबा सैयदा माहिन फातिमा का खैर मकदम करते हुए दुबई के इंटरस्टेट एबेकस कॉन्टेस्ट में सुपर चैंपियनशिप का एजाज हासिल करने पर उन्हें मुबारकबाद पेश की और बतलाया कि छोटी जमात की तालिबा का ऐसा बड़ा एजाज हासिल करना दूसरे तुलबा के लिए भी बड़ी जुस्तजू वाला बन गया है। ये मुकाबले जात 29 सितंबर को मुनक्किद किए गए थे। इस मौके पर तालिबा के स्कूल के करस्पॉन्डेंट पी सुंदर ने इनके वालिदैन का शुक्रिया अदा किया और बतलाया कि स्कूल की जानिब से आने वाले दिनों में भी कई इंटरनेशनल कॉम्पिटिशन्स में तुलबा को शामिल किया जाएगा। गवर्नर से मुलाकात के वक्त तालिबा के साथ उनके वालिदैन और कुछ साथी तुलबा आफरीन सुल्ताना, मिसबाउद्दीन, माने मामा और इनके साथ साथ हुसैन जाबरी और यूनिवर्स एडुटेक के CEO हरिचरण भी वहां पर मौजूद थे।
तेलंगाना प्रदेश कांग्रेस कमेटी की सदारत के ओहदे के लिए बैकवर्ड क्लासेस के बहुत सारे आला सतही लीडर्स ने आज शहर हैदराबाद की एक कॉरपोरेट होटल में मीटिंग बुलाई, जिसकी सदारत ऑल इंडिया कांग्रेस कमेटी ओबीसी के नायब सदर विनय कुमार ने की। उस मीटिंग में इनके साथ साथ रियासत भर के करीब 100 बीसी लीडर्स के अलावा पीसीसी प्रेसिडेंट पी लक्ष्मैया, वी हनुमंतराव, साबिक एमएलए अनिल, श्रीशैलम गौड़ वगैरह ने भी शिरकत की। इस मौके पर मीडिया को मुखातिब करते हुए ऑल इंडिया कांग्रेस कमेटी के खुसूसी तर्जुमान डॉक्टर दसोजू श्रावण ने बतलाया कि कांग्रेस पार्टी को रियासत में इस्तेहकाम दिलाने के लिए कई रेजोल्यूशंस पास किए गए हैं और पार्टी इस बार बीसी तबकात की 52% आबादी के तनाजुर में उन्हें भी नुमाइंदगी का मौका देने वाली है। इस मौके पर टीआरएस हुकूमत की जानिब से आरटीसी को खानगियाने के अमल की मुखालिफत की गई और वर्कर्स को नौकरियों पर बहाल करने का मुतालबा भी पेश किया गया। एआईसीसी ओबीसी सेल वाइस प्रेसिडेंट डॉक्टर विनय के सदारत में आज पूरे तेलंगाना में हर जिले से करीब 150 बैकवर्ड क्लास लीडर्स पूरे जो है सो आज ये मीटिंग में शामिल हुए हैं। करीब 4 घंटे ये मीटिंग चला था। उसमें हर आदमी का सुझाव लेकर के जो है सो 4 रेजोल्यूशंस पे जो है सो हमने तैयार किए थे। पहला रेजोल्यूशन ये है कि तेलंगाना प्रदेश कांग्रेस कमेटी का अध्यक्ष पद और उसके साथ में ऑल इंडिया कांग्रेस कमेटी में और टीपीसीसी में हर लेवल में जो है सो बीसीस को अप्रोप्रिएट पोजीशनिंग मिलना बोल के एक रेजोल्यूशन करे थे हमने। दूसरी रेजोल्यूशन है आने वाली म्युनिसिपैलिटी और म्युनिसिपल कॉरपोरेशन इलेक्शंस में पॉपुलेशन के हिसाब से बीसीस को जितने हैं उतने सीट्स देना बोल के भी रेजोल्यूशन में डिमांड किए हैं। और तीसरा रेजोल्यूशन यह है कि ओबीसी रिजर्वेशंस पे जो क्रीमी लेयर लागू है उसको हटाना बोल के डिमांड किए हैं। और तीसरा जो है सो ज्यादा तरीके से आरटीसी में बैकवर्ड क्लासेस ज्यादा एम्प्लॉयज है, उसके वजह से जो है सो आज ये बीसी मीटिंग मुख्यमंत्री चंद्रशेखर राव साहब ने जो दबाव डाल के जो है सो उन लोगों का जिंदगी को कुचलने की जो कोशिश कर रहे हैं उसको कंडेम करते हुए जितने भी एम्प्लॉयज स्ट्राइक को खत्म करके नौकरी में ज्वाइन होने के लिए आगे आए हैं उन सब लोगों को विदाउट एनी कंडीशन सब लोगों को जो है सो नौकरी में फिर से वापस लेना बोल के डिमांड किए हैं। उसी के साथ में जो मुख्यमंत्री चंद्रशेखर राव जी ने जो आरटीसी को प्राइवेटाइजेशन करने की जो कोशिश कर रहे हैं उसको भी स्टॉप करना बोल के हमारी तरफ से डिमांड है। दुनिया के शोहरत याफ्ता मुल्क कनाडा की एक मशहूर कंपनी आईबीआई ग्रुप के सीईओ एस स्टीवार्ट, ग्लोबल डायरेक्टर दीपक डाडा, डायरेक्टर वी सुब्बाराव और एसोसिएट डायरेक्टर विश्वेश्वर राव पर मुश्तमिल एक वफद ने आज हैदराबाद के दौरे में सिटी पुलिस कमिश्नरेट और ट्रैफिक कमांड कंट्रोल रूम का मुआयना किया। इस मौके पर हैदराबाद के पुलिस कमिश्नर अंजनी कुमार ने उनका खैर मकदम किया और उन्हें एक मोमेंटो पेश करते हुए महकमा पुलिस की जानिब से इस्तेमाल की जाने वाली टेक्नोलॉजी का उनसे तारुफ करवाया। जबकि उनका खैर मकदम करने वालों में वहां पर महकमा पुलिस के कई आला ओहदेदार भी मौजूद थे। टॉप सिलेक्शन कंप्यूटर्स। अगर आप टेक्नोलॉजी के दौर में रहते हुए टेक्नोलॉजी से दूर हैं तो सोचिए मत, आइए एक बार खिदमत का मौका दीजिए। हमारे यहाँ ब्रांडेड कंप्यूटर्स डेल, HP, लेनोवो, लैपटॉप एक्सेसरीज उम्दा क्वालिटी निहायत ही वाजबी दाम पर दस्तयाब है। स्कूल, कॉलेज, कॉर्पोरेट, ऑफिस वगैरह में बल्क क्वांटिटी में सप्लाई की जाती है। इसके साथ साथ हमारे यहाँ माहिर टेक्नीशियंस की निगरानी में रिपेयर की सहूलत भी मौजूद है। अगर आप अपने घर, दुकान, सोसाइटी, स्कूल वगैरह को सेफ और क्राइम फ्री बनाना चाहते हो तो इंस्टॉल कीजिए सीसीटीवी कैमरा जो HD क्लियरिटी के साथ दस्तयाब है। गुज़िश्ता 10 साल से मुल्क भर में अपनी इन तमाम खिदमात को जारी रखते हुए आपके एतमाद को
बरकरार रखने वाला नाम टॉप सिलेक्शन कंप्यूटर्स, विजयनगर कॉलोनी बिसाइड रियान होटल हैदराबाद। डायरेक्टर सैयद राशिद अली। फोन 9849715954। टॉप शहर हैदराबाद के चैतन्यपुरी पुलिस हुदूद में अरसा दराज से नकली पुलिस के भेस में अवाम के एतमाद को ठेस पहुंचाने वाले एक शख्स का क्राइम पेट्रोल के लोगों ने आज पर्दाफाश किया और बतलाया कि रामाकृष्ण नामी ये बदमाश बहुत दिनों से खुद को पुलिस से वाबस्ता जाहिर करते हुए कई इलाकों के लोगों की जेबें काट चुका था। और तो और रातों में बंद घरों के खुफल तोड़कर ये कई चोरियां भी कर चुका है और साबिका में ऐसे जेल की हवा भी खिलाई गई थी, लेकिन बाहर निकलकर ये और मजबूती से ऐसे काम से जुड़ गया। इस कामयाब गिरफ्तारी पर पुलिस कमिश्नर ने क्राइम पेट्रोल के इंस्पेक्टर साई कुमार और उनके स्टाफ की सताइश की और इनाम देने का वादा किया। लेकिन इस वाकये से अवाम को ये मालूम हुआ है कि महकमा पुलिस से खुद को वाबस्ता दिखाकर आम लोग भी अब पैसे कमाने शुरू कर दिए हैं। दोनों तेलुगु रियासतों के शोहरत याफ्ता कवि आन जहानी ज्योतिराव फूले की 129वीं मरण तिथि के मौके पर तेलंगाना बीजेपी के हैदराबाद में वाक़ पार्टी ऑफिस में पार्टी के मशहूर एमएलसी रामचंद्र राव ने आज कवि के पोर्ट्रेट पर फूल मालाएं चढ़ाकर उन्हें खिराज अकीदत पेश की। इस मौके पर इनके साथ रियासत की जनजातियों के कई सीनियर लीडर्स भी वहां पर मौजूद थे। విద్యారంగంలో పైకొచ్చే సందర్భంగా వారికి అవకాశం కలిగిందంటే దాని యొక్క శ్రేయ, దాని యొక్క ఘనత జ్యోతిరావు ఫూలే గారిది. మహారాష్ట్రలో సతారా అనేటువంటి ఒక ప్లేస్లో జన్మించి మరి వారు మహిళా ఒక విద్య పైన, ఆ రోజుల్లో మహిళలకు విద్యా అవకాశాలు తక్కువ ఉంటుండే, అదేవిధంగా అంటురానితనాన్ని వ్యతిరేకించి అంబేద్కర్ గారి కన్నా ముందు అంబేద్కర్ గారు కూడా వీరితోనే వారు ప్రోత్సాహన తీసుకున్న వ్యక్తి. కాబట్టి జ్యోతిరావు ఫూలే గారు ఈరోజు ఆధునిక సామాజిక న్యాయం కోసము ఏదైతే ప్రయత్నాలు జరుగుతున్నాయో అది జ్యోతిరావు ఫూలే గారి ఆలోచన విధానానికి అనుగుణంగా ఉందని చెప్పేసి మనం భావించాలి. మహిళా ఒక విద్య కానివ్వండి, అంటురానితన నిర్మూలన కానివ్వండి, లేకపోతే వెనకబడిన తరగతులకు విద్యా अमेरिका की वफाकी एजेंसियों ने 90 बैरूनी तलबा को जो अमेरिका में कायम एक फर्जी यूनिवर्सिटी में दाखिले के नाम पर अमेरिका आए थे गिरफ्तार कर लिया है। इनमें बेशतर हिंदुस्तानी तलबा हैं। डिट्रॉइट शहर में कायम फर्जी यूनिवर्सिटी ऑफ फर्मिंगटन में दाखिले के नाम पर अब तक 250 तलबा आए थे जिन्हें गिरफ्तार कर लिया गया है। यूनिवर्सिटी बंद भी हो चुकी है। गिरफ्तार शुदा तलबा ने रजाकाराना तौर पर अपने मुल्क को वापस जाने की ख्वाहिश जाहिर की है और अमेरिका छोड़ चुके हैं। फेडरल प्रोसिक्यूटर ने बताया कि तलबा ये जानते हुए भी कि ये फर्जी यूनिवर्सिटी है और बन चुकी है, अमेरिका आए थे। यूनिवर्सिटी में दाखिला दिलाने वाले 8 रिक्रूटर के खिलाफ भी मुकदमा दर्ज किया गया है। अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा जिससे कि आपको ताज़ा अपडेट मिलते रहें।